శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2025వ సంవత్సరంలో డిసెంబర్ మాసంలో 16వ తారీఖు నుండి 31వ తారీఖు మధ్యకాలంలో కర్కాటక రాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ సమయంలో గ్రహస్థితి సూర్యుడు అనుకూలంగా ఉన్నాడు, 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. కుజుడు కూడాను 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. సూర్యుడు కుజుడి యొక్క అనుకూలత బాగా ఉంది కర్కాటక రాశి వారికి. బుధుడు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు, సామాన్యంగా ఉంది. గురువు 12వ స్థానంలోకి వచ్చాడు. అంటే భాగ్యాధిపతి అయినటువంటి గురువు కర్కాటక రాశి వారికి 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. గోచార రీత్యా కొంత ప్రతికూలమే అయినప్పటికీ భాగ్యస్థానాధిపతి 12ంలో ఉండడం మూలకంగా కొన్ని శుభకార్యాలు మీరు చేస్తారు, శుభకార్యాలకు హాజరవుతారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అంతర్లీనంగా తెలుస్తుంది. ఇక శుక్రుడు ప్రతికూలంగా ఉన్నాడు, శనైశ్వరుడు ప్రతికూలంగా ఉన్నాడు భాగ్యస్థానంలో, రాహు ప్రతికూలంగా ఉన్నాడు, కేతువు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు. కనుక కర్కాటక రాశి వారికి తాత్కాలికంగా అంటే ఈ పక్షం లోపల సూర్య భగవానుడి యొక్క అనుకూలత ఉంది. సూర్యుడి యొక్క అనుకూలత మూలకంగా మీకు కొంత మనశ్శాంతి, శారీరక సుఖము లభించేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. తాత్కాలికంగా ఉద్యోగ ప్రయత్నాలు మీరు చేస్తారు, అందులో ఫలితాన్ని కూడాను పొందుతారు. ఇక స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు, దగ్గరి వారితో కొంత మీకు సహాయ సహకారాలు అందుతాయి. వారితో కొన్ని పనులు నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే మిగతా గ్రహాల యొక్క ప్రతికూలత మూలకంగా ఎవరితోనైతే మీరు సయోధ్య చేస్తున్నారో స్నేహితులతో డీప్ డిస్కషన్స్లోకి వెళ్లకుండా తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలనే మీరు దృష్టిలో పెట్టుకొని వాళ్ళతో మీరు చర్చించడం చాలా మంచిది. ఇకపోతే చేతిలో ఉన్నటువంటి వ్యాపారము, క్రయ విక్రయాలు బాగానే జరుగుతాయి. వ్యాపారస్తులకు ఇబ్బంది లేదు ఈ పక్షం లోపల. మరి హై ఎక్స్పెక్టేషన్స్ లేకపోయినప్పటికీ మీరు ఏదైతే స్థితిలో ఉన్నారో వ్యాపారంలో ఆ స్థితిని యథాతథంగా ఉంచేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యాపారస్తులు భయపడవలసినటువంటి అవసరం లేదు. ఇకపోతే ఉద్యోగ ప్రయత్నం తాత్కాలికంగా లభిస్తుంది. ఇంకా పర్మనెంట్ ఉద్యోగాల కొరకై మీరు ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ప్రారంభించినటువంటి పనులలో కొన్ని ఇబ్బందులు, ఆటంకాలు, అనవసరమైనటువంటి లిటిగేషన్స్ ముందరికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా మీరు అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు తీసుకొని కార్యక్రమాలను చేపట్టినట్టయితే అందులో మీకు సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. శుభకార్యాలు చేస్తారు, శుభకార్యాలకు హాజరవుతారు. పిల్లల విషయమే కానివ్వండి, ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారి యొక్క విషయమే కానివ్వండి, మీకు అనుకూలత కనబడుతుంది. వివాహము నిశ్చయమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక సంతానం విషయం ఆలోచించినట్టయితే కూడాను ఎప్పటి నుండో మీరు ఎదురు చూస్తున్నటువంటి విషయం మీకు ఈ పక్షం లోపల కలిసి వచ్చే అవకాశం కనబడుతుంది. ఇకపోతే కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి వాతావరణం మీకు అనుకూలంగానే ఉంటుంది. అయినప్పటికీ అనవసరమైనటువంటి చర్చలకు దూరంగా ఉండడము చాలా మంచిది. హై ఎక్స్పెక్టేషన్స్లోకి పోకుండా చేతిలో ఉన్నటువంటి దానికి సంతృప్తి పడడం అనేటువంటిది ఈ పక్షం లోపల స్త్రీలకు చాలా అవసరమైనటువంటి విషయం. ఇక డబ్బు విషయంలో కొంత ఆటంకాలు ఉన్నాయి. చేతికి రావాల్సినటువంటి డబ్బు కొంత ఆలస్యంగా వస్తుంది, ఆటంకాలు కనబడుతున్నాయి. రాహు కేతు మూలకంగా కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేసుకోవడానికి మీరు ప్రారంభించినటువంటి పనుల లోపల మీరు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడం అనేటువంటిది అవసరము అనే విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. ఈ విధంగా ఫలితాలు ఉన్నాయి ఈ పక్షం లోపల. ఇకపోతే ప్రధానమైనటువంటి గ్రహాలు శని, రాహువు, కేతువు ప్రతికూలంగా ఉన్నారు కర్కాటక రాశి వారికి. కనుక ముఖ్యంగా రాహు 8వ స్థానంలో ఉన్నాడు, కేతువు 2వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి రాహు కేతువులకు పరిహారం చేసుకోండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారిని సందర్శించుకున్నటువంటి సమయం లోపల లేదా అమ్మవారి దేవాలయంలో ప్రదక్షిణం చేస్తున్నటువంటి సమయం లోపల
అమ్మవారి స్తోత్ర పఠన చేస్తూ దుర్గే స్మృతా హరతి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారణిక త్వదన్య సర్వోపకార కరణాచి సదార్ద్ర చిత్త అనేటువంటి ఈ మంత్రాన్ని చదువుతూ అమ్మవారిపై మనస్సు నిలిపి ప్రార్థించండి. తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహంతో మీకు అన్నీ కూడాను శుభాలు కలుగుతాయి. శుభం.